హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఇంట్లో ఉండరు, ఫోన్ ఎత్తరు, నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ళ సర్వే. పేదల సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. అర్హులను గుర్తించడానికి జనవరి మొదటి వారంలో సర్వే ప్రారంభించింది. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా సిబ్బంది దరఖాస్తుల నివాసానికి వెళ్లి యాప్లో వారి వివరాలను అయితే నమోదు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తయిన చార్మినార్ జోన్లో పరిధిలో మాత్రం నత్తనడక సాగుతుంది. జనవరి 31 నాటికి సర్వే పూర్తి కావాలని గ్రేటర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన గడువు తేదీ నాటికి 80% మాత్రమే పూర్తయింది. ఆలస్యానికి కారణాలు: మొదట సిబ్బంది కొరత కారణంగా సర్వే నత్తనడక సాగింది. మధ్యలో రేషన్ కార్డులు దరఖాస్తులు పరిశీలనకు సిబ్బంది వెళ్లాల్సి వచ్చింది. దీనికి తోడు దరఖాస్తుదారులు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో లేకపోవడం, అద్దె ఇళ్లలో ఉన్నవారు ఇల్లు మారడం, ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్లు అందుబాటులో లేకపోవడం, సర్వే ముందుకు సాగడం లేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. జనవరి 30 నాటికి చార్మినార్ జోన్ పరిధిలో 1,74,453 అంటే 82% దరఖాస్తుల సర్వే పూర్తయింది. కాగా శుక్రవారం మరో 3% దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇక్కడ చూసుకోవచ్చు, 2 రోజుల్లో పూర్తి చేస్తాం, మరో 2 రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి సంక్షిప్త సమాచారాలు పంపించి అందుబాటులో ఉండి వివరాలు అయితే అందించాలని సూచిస్తున్నాం. మిగిలిన దరఖాస్తుల పరిశీలనకు మరోసారి సిబ్బందిని దరఖాస్తుదారుల చిరునామాలకు పంపుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సర్కిల్ వారీగా సర్వే. మలక్పేట దాదాపు ఇంకా 9,667 పెండింగ్లో ఉన్నాయి. సంతోష్ నగర్లో ఇంకా 4,285 పెండింగ్లో ఉన్నాయి. చంద్రయాన్గుట్ట 6,171 పెండింగ్లో ఉన్నాయి. చార్మినార్ 3,322 పెండింగ్లో ఉన్నాయి. పలక్నామా 7,833 పెండింగ్లో ఉన్నాయి. రాజేంద్రనగర్ 6,446 అయితే పెండింగ్లో ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, చాలామంది రెంటర్స్, నేను గతం నుంచే చెప్తున్నాను, రెంట్లో ఎవరికైతే ఉంటున్నారో వాళ్ళు ఇల్లు కాల్ చేసి వేరే ఇంటికి పోవడం వల్ల సర్వే వచ్చిన అధికారులు సర్వే చేయట్లేదు. ఎందుకంటే వారు అక్కడ ఉండట్లేదు కాబట్టి. అయితే వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదంట. ఇదైతే మన దృష్టికి అయితే వచ్చింది. గతం నుంచి నేను చెప్తున్నాను, మీకు ఎనీ టైం వాళ్ళు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసి మేము ఇక్కడ రెంట్కుంటున్నాం, మేము ఆ ఇల్లు కాల్ చేసాం, వాళ్ళకి పూర్తి సమాచారం ఇస్తే మాత్రం మీకు తొందరగా ఈ సర్వే అయితే కంప్లీట్ అవుతుంది. మీ కొందరి వల్ల ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో ఉన్నారో వారికి కూడా సర్వే అనేది లేట్ అవుతుంది. సర్వే లేట్ అవుతుంది, అలాగే అర్హుల జాబితా కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, ఇల్లు మారి మరొక చోట ఉండడం వల్ల మరింతమందికి అయితే ఈ పథకం అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం మీరు ఆలోచించి ఫోన్లు అనేది అందుబాటులో పెట్టుకోండి. దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఇందిరమ్మ పథకం అయితే అందుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా మనం రోజు డైలీ దీనిపైన వీడియోస్ అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీకు కావాల్సిన సమాచారం ఏమైనా నన్ను అడగాలనుకుంటే నాకు కామెంట్ ద్వారా అడగవచ్చు. అలాగే నాకు మెయిల్ ద్వారా కూడా మీరైతే కాంటాక్ట్లో కావచ్చు. నా అబౌట్లో మెయిల్ ఉంటుంది, మెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.